నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై 7, 2025 సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది. శీర్షిక గాంధీల గ్రహణంలో నెహ్రూ ఉత్తరాయణం. భారతదేశం సొంత జమానా అన్నట్టు ఇంతకాలం గాంధీ నెహ్రూ కుటుంబం వ్యవహరించింది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వెనుక ఉండి నడుపుతున్న సోనియా గాంధీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. వాటికి తాజాగా మరో వివాదం తోడైంది. గాంధీ నెహ్రూ కుటుంబానికి తీన్మూర్తి భవన్లోని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం ఇదే. సోనియా గాంధీ గతంలోనే ఈ మ్యూజియం నుంచి తీసుకువెళ్లిన 51 పెట్టెల ఉత్తరాలు, పత్రాలు తిరిగి అప్పగించాలని యాజమాన్యం కోరుతోంది. ఇందుకు సంబంధించి 3 సార్లు నోటీసులు కూడా వెళ్లాయి. ఈ వివాదంలో ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీ యాజమాన్యం న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశమే ఎక్కువ అని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే వాటికి సోనియా జవాబు ఇవ్వలేరు. ఈ ఉత్తరాలను తీన్మూర్తి భవన్లో భద్రపరిచారు. 1971 నుంచి 2008 వరకు అక్కడే ఉన్నాయి కూడా. ఈ వివాదం జూన్ 23న జరిగిన మ్యూజియం 47వ సర్వసభ్య సమావేశం సందర్భంగా మళ్లీ ముందుకొచ్చింది. మ్యూజియం యాజమాన్యంలో భాగస్వాములు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వహించారు. ఇంతకీ 2008లో ఏం జరిగింది? 51 పెట్టెల నిండా నెహ్రూ వ్యక్తిగత ఉత్తరాలు, పత్రాలు నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చేరాయి. భారత ఆఖరి వైస్రాయ్ మౌంట్ బాటన్ భార్య, నెహ్రూ సన్నిహితురాలు ఎడ్వినాకు రాసిన లేఖలతో పాటు ఐన్స్టీన్, జయప్రకాష్ నారాయణ్, విజయలక్ష్మి పండిట్, బాబు జగ్జీవన్ రామ్ వంటి వారి ప్రత్యుత్తరాలు కూడా ఉన్నాయని చెప్తారు. భవిష్యత్తులో పరిశోధనకు ఉపయోగపడటానికి ఈ ఉత్తరాలను తిరిగి మ్యూజియంకు చేర్చాలి అన్నదే ప్రస్తుత యాజమాన్యం ఉద్దేశం. 2024లో ఇందుకు సంబంధించి ప్రయత్నం మొదలైంది. ఆ పత్రాలు భవిష్యత్తులో జరిగే పరిశోధనకు ఎంతో కీలకమని, కాబట్టి పరిశోధనలకు అందుబాటులో ఉండాలని ప్రొఫెసర్ రిజ్వాన్ కాద్రి, రాహుల్, సోనియా గాంధీలకు నిరుడు లేఖలు రాశారు. కానీ ఈ లేఖకు ఆమె సమాధానం ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా సోనియాకు మరొక లేఖ పంపారు. అందులో కూడా పరిశోధకుల కోసం ఆ పత్రాలు అందుబాటులో ఉంచవలసిన అవసరం గురించి చెప్పారు. దీనికి కూడా సోనియా నుంచి స్పందన లేదు. సోనియా తీరును బట్టే న్యాయ పోరాటానికి దిగాలని మ్యూజియం కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఒకసారి ఇలాంటి మ్యూజియంకు కానుకగా ఇచ్చిన పత్రాలు, లేఖలను తిరిగి తీసుకునే హక్కు ఎవరికీ ఉండదు. అది ఆ సంస్థ ఆస్తిగానే ఉండిపోతుంది. అయితే ఈ న్యాయ పోరాటమంటూ మొదలైతే గాంధీ కుటుంబానికి, మ్యూజియం యాజమాన్యానికి మధ్య కొత్త రగడ ఆరంభమైనట్టే. గతేడాది ఈ అంశం పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. నిజానికి నెహ్రూ లేఖలను సోనియా గాంధీ ఎందుకు అక్కడి నుంచి తరలించారో కూడా తెలియటం లేదు. వాటిలో కొన్ని 1971లో ఇందిరాగాంధీ, ఇంకొన్నింటిని తర్వాత సోనియా గాంధీలే ఈ మ్యూజియంకు అప్పగించారు. కారణాలేవైనా ఎడ్వినాకు నెహ్రూ రాసిన లేఖలు ప్రజలకు అందుబాటులో ఉంచరాదని 2008లో సోనియా గాంధీ చేసిన అభ్యర్థన మేరకు వాటిని వేరు చేశారు. కాగా నెహ్రూ అసలు లేఖలను అప్పగించాల్సిందని మ్యూజియం యాజమాన్యం కోరటం మరో విశేషం. ఎడ్వినాకు నెహ్రూ రాసిన లేఖలతో పాటు మొత్తం 51 పెట్టెల నిండా ఉత్తరాలను సోనియా గాంధీ తీసుకుపోయారని గతేడాది బీజేపీ ఆరోపించింది. అప్పుడు ఆమె యూపీఏ చైర్పర్సన్. ఆ ఉత్తరాల్లో ఏముందో, మరి ముఖ్యంగా ఎడ్వినా మౌంట్ బాటన్కు రాసిన లేఖల్లో ఏముందో ప్రశ్నార్థకమేనని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. ఆ ఉత్తరాలు సెన్సార్ చేయాల్సిన స్థితిలో ఉన్నాయా అని కూడా ప్రశ్నించారు. ఈ లేఖలను తిరిగి మ్యూజియంకు అప్పగించడంలో రాహుల్ గాంధీ సహకారం ఉంటుందని ఆశిద్దామని కూడా ఆయన అన్నారు. ఆ ఉత్తరాలను 2010లో డిజిటలైజ్ చేద్దామని అనుకుంటున్న తరుణంలో సోనియా గాంధీ తరలించారని కూడా పాత్ర గుర్తు చేశారు. నిజానికి 2014లోనే నెహ్రూ లేఖలను బహిర్గతం చేయటానికి సోనియా నిరాకరించారు. అప్పుడే వీటి మీద దేశంలో మరింత ఆసక్తి రేగింది. అయితే పరిశోధకుల ఆసక్తి వేరు. చరిత్ర రచనలో ఏర్పడిన శూన్యతను నింపటానికి ఇలాంటి వ్యక్తిగత సమాచారం చాలా సందర్భాలలో ఉపకరిస్తుంది. సోనియా తన వద్ద ఉంచుకున్న నెహ్రూ వ్యక్తిగత లేఖలు కూడా ఇస్తే చరిత్ర రచనకు ఎంతో మేలు చేసిన వారవుతారని వారంటున్నారు. ఇప్పుడు మ్యూజియంలో లభ్యమవుతున్నవి కేవలం అధికారిక పత్రాలు. నిజానికి నెహ్రూ లేఖలపై ప్రధాని కార్యాలయానికి అధికారం లేదు. ఆ అధికారం సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖదే. నాటి రక్షణ మంత్రి కృష్ణమేనన్ లేఖలు, పత్రాలను చదవాలంటే ప్రధాని కార్యాలయం అనుమతి కావాలి. ఇక చరణ్ సింగ్, జీవి మావులంకర్, దేవదాస్ గాంధీ, ఆర్యన్ కావా వంటి వారి ఉత్తరాలు చదవాలంటే వారసుల అనుమతి అవసరం. విజయలక్ష్మి పండిట్కు చెందిన లేఖలను ఆమె కుమార్తె నయనతారా సెహగల్ అందరికీ అందుబాటులో ఉంచడానికి అంగీకరించక దాచిపెట్టారు. దీంతో పాటు మరొక వివాదం కూడా బయటికి వచ్చింది. ఇటీవల తీన్మూర్తి భవన్లో మ్యూజియంకు సంబంధించి జరిగిన సమావేశంలో యాజమాన్యం ఆ వివాదాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువచ్చింది. ఆ వివాదం ఏంటి?
తీన్మూర్తి భవనం ప్రాంగణంలోనే జవహర్లాల్ నెహ్రూ స్మారక నిధి కార్యాలయం ఉంది. ఇది అక్షరాల కాంగ్రెస్ పార్టీ ఆక్రమణలో ఉంది. దీనిని ఖాళీ చేయాలని ఆదేశిస్తూ 2018లో పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విభాగం 1 ఆ పార్టీకి తాకీదులు ఇచ్చింది. ఆ కార్యాలయం ఉన్న భవనం దేశానికి సంబంధించిన ఆస్తి కాబట్టి అద్దెకు ఇవ్వడం, అక్రమంగా నివాసం ఉండటం చట్ట వ్యతిరేకమని కాంగ్రెస్కు పంపిన లేఖలో పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కానీ అక్కడే పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇంకొక ముందడుగు వేయకుండా కాంగ్రెస్ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుంది. దీంతో ఆ భవంతిని ఖాళీ చేయించే పని నిలిచిపోయింది. అయితే ఇంతకాలమైనా మ్యూజియం యాజమాన్యం కాంగ్రెస్ నిర్వాకం మీద న్యాయ పోరాటం చేయకుండా మిన్నకుండటం సరికాదని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రజాధనంతో నిర్మించిన ఒక భవంతిని ఒక రాజకీయ పార్టీ ఆక్రమిస్తే చెల్లదని నిపుణులు చెప్తున్నారు. ఆ 51 పెట్టెల్లో బయటికి పోయిన నెహ్రూ లేఖలు, ఇతర పత్రాల విషయంలో చాలా ప్రశ్నలే ఉన్నాయి. మ్యూజియం యాజమాన్యంలోని కొందరు సభ్యుల అంచనా ప్రకారం అవన్నీ నెహ్రూ వ్యక్తిగత లేఖలు, పత్రాలు మాత్రమే అయి ఉంటాయని అనుకోవడం లేదని, కొన్ని ప్రభుత్వ పత్రాలు, లేఖలు కూడా ఉండి ఉంటాయని వారి అనుమానం. అయితే ఆ లేఖలు, పత్రాలు అన్నీ నెహ్రూ వ్యక్తిగతమైనవని గాంధీ కుటుంబ సభ్యుల వాదన. అయినా ప్రథమ ప్రధాని లేఖలు కుటుంబ ఆస్తి ఎలా అవుతాయి? ఏమైనా వాటిని మళ్లీ తీన్మూర్తి భవన్కు చేర్చటం, కాంగ్రెస్ కబ్జా చేసిన భవంతిని స్వాధీనం చేసుకోవటం అనివార్యమని మ్యూజియం యాజమాన్యం గట్టిగా భావిస్తోంది. ఏ విధంగా చూసినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వాకం మీద న్యాయ పోరాటం చేయక తప్పదు. ఆ భవనం నిర్మించింది పన్ను చెల్లింపుదారుల ధనంతోనే. ఇవే కాకుండా ఇప్పుడు మరొక ప్రశ్న కూడా వస్తోంది. ప్రథమ ప్రధానికి చెందిన పత్రాలు, లేఖలు బయటికి పంపడానికి తీన్మూర్తి భవన్ నాటి నిర్వాహకులు ఎలా అంగీకరించారు? దీని మీద దర్యాప్తు చేయించాలని కూడా ప్రస్తుత యాజమాన్యం భావిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే చారిత్రక ప్రాధాన్యం, ప్రజాధనం, ఇతర అంశాల కంటే గాంధీ కుటుంబం తనకు తోచినట్టు చేయటమే పనిగా పెట్టుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసు, యంగ్ ఇండియా ఉదంతం, ఇప్పుడు తీన్మూర్తి భవన్ వ్యవహారాలు ఇందుకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై 7, 2025 సంచిక నుంచి సమర్పించడం జరిగింది. శీర్షిక: గాంధీల గ్రహణంలో నెహ్రూ ఉత్తరాయణం. నమస్కారం.